తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయుటకు నిర్ణయం తీసుకున్న సందర్భంగా హత్నూర మండలం బీఆర్ఎస్ యువత ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులతో పాలాభిషేకం చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ దౌలతాబాద్ పట్టణ అధ్యక్షులు అజ్జు వడ్డేపల్లి, ఉప సర్పంచ్ సురేష్ గౌడ్, కార్మిక విభాగం అధ్యక్షులు శంకర్, గమ్యం చైర్మన్ సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అజీజ్, యూత్ నాయకులు మీసేవ స్థాయి మైపాల్ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కేబినెట్ సమావేశంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు పేదల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలకు సాయం చేకూర్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆర్టీసీ కార్మికులను ఇప్పటి వరకు కార్పొరేషన్లో ఉద్యోగులుగా ఉన్న ఆర్టీసీ కార్మికులను ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వాళ్లకు ప్రభుత్వం ఉద్యోగుల గుర్తించి ప్రభుత్వ పే స్కేల్ ద్వారా వాళ్లకు జీతభత్యాలు ఇచ్చే విధంగా ప్రభుత్వంలో విలీనం చేసినందుకు వారికి హత్నూర మండలం దౌలతాబాద్లో పాలాభిషేకం చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికులము, యువత నాయకులము, హత్నూర మండలం అందరం కలిసి చేయడం జరిగింది. కేసీఆర్ గారు అంటేనే ఒక బ్రాండ్. పేదల గురించి ప్రత్యేకంగా ఆలోచన చేసి సంవత్సరం క్రితం ఇచ్చిన మాట కానీ 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట కానీ ఒక్కసారి మాట చెప్పిండంటే టైం లేటు కావచ్చు కానీ ఖచ్చితంగా చేసి తీరే నాయకుడు కేసీఆర్ అని ఈ ముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారు రాబోయే కాలంలో 3వ విడత ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగికి భరోసా ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ శాఖను ప్రభుత్వంలో కలిపి ఆర్టీసీ వ్యవస్థను, ఆర్టీసీ ఉద్యోగిని వాళ్ళ కుటుంబంకి ఇలా భరోసా కలిగించిన మన కేసీఆర్ గారికి ఈరోజు దౌలతాబాద్ బస్టాండ్లో పాలాభిషేకం చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కొన్నారో మనకు తెలుసు. రాత్రి పగలు అని తేడా లేకుండా వాళ్ళు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు శ్రమించి పాటుపడ్డందుకు అప్పట్లో విలువ లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు ఇలా పే స్కేలు రూపంలో వాళ్ళకు కలిగించి వాళ్ళ కుటుంబానికి భరోసా కలిగించినందుకు కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదం తెలియజేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ మా ఆర్టీసీ కార్మికులను ఆదుకొని సాయం చేసి మాకు గవర్నమెంట్ ప్రభుత్వంలో కల్పించడానికి ఆయనకు ఎన్ని